బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం ఎల్లరూ లేని సమాజానికి ఉన్నత పదమే బైబిల్ సమయం ప్రార్థనా సహవాసానికి సన్మార్గ సరళి బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. This program is sponsored by Tammudu A.S. Basavaraju from Mushirabad, Hyderabad. May God bless him and his family. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈ సాయంకాలాన్ని ప్రియ ప్రభు మనకిచ్చారు. ఉదయకాలం నుండి మీలో చాలామంది ఆయా దైవజనుల యొక్క వాక్య విశ్లేషణలు వింటూ ఉంటారు. ఎంతగా దేవుని సేవకులు వాక్యాన్ని విశ్లేషిస్తూ ఉంటారు, అంతగా మీరు వాక్యాన్ని విని వాక్య ప్రకారము జీవించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఎవరో దైవజనులు ఏదో చేస్తున్నారు కాబట్టి అనే దానితో సంతృప్తి చెందవద్దు. దేవుని వాక్యము ఎంతగా మన హృదయాల్లో నింపుకుంటామో అంతగా ఆ ప్రభు యొక్క స్వారూప్యము మనలో ఏర్పడుతుంది. ఆ ప్రభు యొక్క స్వారూప్యము మనలో ఏర్పడినప్పుడు ఆ ప్రభు వారిని మనలో చూస్తారు జనులు. అప్పుడు ప్రభు దగ్గరికి రావడానికి అవకాశం ఉంది. ఆయన యొక్క విధేయత, ఆయన యొక్క దీనత్వం, ఆయన యొక్క అపారమైన ప్రేమ మనము ఎంతగా అర్థం చేసుకుంటామో అంతగా ఆయన యొక్క స్వారూప్యం మనలో ఏర్పడుతుంది. అందుకనే నేను చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు చదవాలి. కారు మీద ప్రయాణం చేస్తున్నావా, ట్రైన్ మీద ప్రయాణం చేస్తున్నావా, వీలు కుదిరితే విమానం మీద ప్రయాణం చేస్తున్నావా, ఎక్కడ ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ అనుకూల సమయాల్లో దేవుని వాక్యాన్ని చదవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. నీ లగేజీలో ఒక బైబిల్ పెట్టుకో. సమయం ఉన్నప్పుడల్లా దేవుని వాక్యాన్ని చదివితే దేవుని యొక్క గుణలక్షణాలు మనలో సంతరించుకోవడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంట్లో యవ్వన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు? మాట వింటున్నారా? బాగా చదువుకుంటున్నారా? ఒకవేళ వివాహాలైతే తల్లిదండ్రులను చూస్తూ ఉన్నారా? వృద్ధులైన తల్లిదండ్రులను గౌరవిస్తూ ప్రేమగా చూసుకోవాలి. నా ప్రియ బిడ్డలారా, జన్మనిచ్చిన తల్లిని తండ్రిని సన్మానించాలి. అదే రీతిగా పాప వాళ్ళ యొక్క తల్లిదండ్రులను కూడా సన్మానించాలి అని నేను మనవి చేస్తున్నాను. కొంతమంది ఆడబిడ్డల యొక్క వివాహాలు అయిన తరువాత కృంగిపోతున్నారు. నాకు పెండ్లైన మొదటి దినాల్లో భర్త బాగానే చూచేవాడండి, తదుపరి వాళ్ళ అమ్మ మాట జవదాటడు, నన్ను అసలు చూడడు, నాతో మాట్లాడడు,
ఇంటికి వస్తాడు, ఎక్కడో రూమ్లోకి వెళ్తాడు, అంతే, మరలా బయటకు రాడు. వాళ్ళ అమ్మ పిలిస్తేనే భోజనానికి వస్తాడు, నేను పిలిస్తే రాడు. ఈ రీతిగా అనేక మంది అనేక ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. ప్రియ బిడ్డలారా, వివాహం అయిన తరువాత నా యొక్క మనవి ఏమిటనగా, మీ ఇద్దరు ఎంత సంతోషంగా ఉంటే ఇల్లు అంత సంతోషంగా ఉంటుంది. మనకు డబ్బులు కాదు సంతోషాన్ని ఇచ్చేది, మనకు ఏమేమో ఆస్తిపోస్తులు కాదు సంతోషాన్ని ఇచ్చేది. మీ ఇద్దరు మనసుల యొక్క కలియక మీకు సంతోషాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి పెండ్లైన తరువాత యవ్వనస్తులు చాలా ప్రేమగా ఉండాలని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. బిడ్డలు ఇంట్లో ఏ రీతిగా ఉన్నారు? బాగా చదువుకుంటున్నారా? మాట వింటున్నారా? ఎంతసేపు ఆటలే ఆడుకుంటున్నారా? నా ప్రియ బిడ్డలారా, మీరు చిన్నవారు, ఆటలో ఆడుకోవచ్చు, ఆటలకు సమయం ఉంది. మీరు ఎక్కువగా చదువుకోవడం ద్వారా భవిష్యత్తులో అనేకులకు మీరే ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈ సత్యాలు మీరు గమనించాలని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు అనుచరుల కొరకు దయతో ప్రార్థన చేయండి. మీకు వీలైనంత వరకు యేసు అనుచరుల పరిచర్యకు సహాయపడమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయం వరకు మీ కృపా సన్నిధిని మీరు మాకిచ్చారు, దాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఉదయకాలం నుంచి మా ప్రియులు అనేకములైన వర్తమానాలు విని ఉంటారు నాయన. ఆ వర్తమానాల ద్వారా ఆధ్యాత్మికంగా మా ప్రియులు బలపరచబడటానికి సహాయం చేయమని అడుగుతున్నావు నాయన. ఏదో స్వలాభం కొరకు మిమ్మలను అంగీకరించకుండా యేసు ప్రభువారు మా రక్షకుడు అనే తలంపులోనికి రావడానికి సహాయపడమని ప్రాధేయపడి అడుగుతున్నావు నాయనా. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చారు, వారందరినీ నిండారుగా దీవించండి. అనాథులైన బిడ్డలను దీవించండి నాయన. భర్తను పోగొట్టుకున్న మా ప్రియ చెల్లెండ్రను, తండ్రిని పోగొట్టుకున్న బిడ్డలను, తల్లిని పోగొట్టుకున్న బిడ్డలను ప్రభు కనికరించండి. ప్రభువా కనికరించండి నాయన, కృప చూపించండి, మహిమ పొందండి. మీ చేతులకు మమ్మల్ని అప్పగిస్తూ యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. రాజైన అగ్రిప్పకు ఫేస్తు గారు కొన్ని విషయాలు వివరించారు. అగ్రిప్ప మహారాజు తన భార్య అయిన బెర్నేకియాతో వచ్చారు. బెర్నేకియా ఎవరు అనగా ఫేలిక్సు భార్య అయిన ద్రుసిల్లా సోదరి. గత పాఠంలో చెప్పడం నేను మర్చాను. కాబట్టి వీరు అధికారం కలిగిన వారు. అధికారం కలిగిన వారి మధ్య పౌలు గారు మాట్లాడడం గొప్ప విశేషం. ఎందుచేతనైనగా ఆయన రాజుల మధ్య, అధికారుల మధ్య ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది దేవుని యొక్క వాగ్దానం నెరవేరుతుంది. మన యొక్క జీవితాల్లో కూడా ఏదైనా సమయం దొరికితే మన అధికారులకు యేసు ప్రభువారి ప్రేమను పరిచయం చేయాలి. గవర్నమెంట్ ఉద్యోగస్తులారా, నాకంటే చిన్నవారు మీరు విశ్వాసులు. మీకు సమయం దొరికితే మీ ప్రక్కనున్న వారికి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పండి, ప్రభు దగ్గరకు నడిపించండి. నాకు తెలుసు అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభు దగ్గరకు అనేక మందిని నడిపిస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదు, ప్రైవేటుగా పనిచేస్తున్న వారు కానీ, ఆయా ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్న వారు కానీ ఎంతగా ప్రభు కొరకు జీవిస్తున్నారో ప్రభువుకి ఘనత, మహిమ, ప్రభావం కలుగుతుంది. ఈవెన్ కూలి పని చేసుకునే వారు కూడా, పొలంలో
వారి ప్రక్క వారికి సువార్త చెబుతున్నారండి. ఇది సువార్త కాలంగా మనము తీసుకోవాలి. మనము సువార్త ఎంత చెబుతున్నామో సాతానుడు అంత విజృంభిస్తున్నాడు. సంఘాలలో నెమ్మది లేకుండా, విశ్వాసి మధ్య నెమ్మది లేకుండా, ప్రసంగికునికి ఇంకొక ప్రసంగికునికి పడకుండా, నా మటుకు నేనే పేరు సంపాదించుకోవాలి అని చెప్పి ఏయో వక్ర మార్గాలు వెంబడి వెళుతున్నారు. చాలా విచారకరమైన సంగతి. తనకు సమయము తక్కువగా ఉందని ఎరిగిన సాతానుడు విజృంభిస్తున్నాడనే సత్యాన్ని విశ్వాసులు, దేవుని వాక్యం చెప్పేవారు గ్రహించాలని ఒక పెద్దవానిగా మనవి చేస్తూ ఉన్నాను. మంచిది, బైబిల్ తెరిచారు కదూ. అపోస్తుల కార్యముల గ్రంథం 25వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుతున్నాను. కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీ చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనుషుని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించింది. ఆ మనుషుడు ఎవరు అనగా పౌలు గారు. నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకొనిన నేరములలో ఒకటి అయినను అతని మీద మోపిన వారు కారు. ఈ ఫేస్తు ఏమేమి అనుకున్నాడు? ఏదైనా రాజద్రోహం చేశాడా, లేక ఏదైనా అన్యాయం చేశాడా, లేక ఏదైనా దుర్మార్గుల గుంపును ఏర్పాటు చేశాడా అని అనుకున్నాడేమో. అదేమి పౌలు గారు చేసేవాడు కాదండి. పౌలు గారు ఒకనాడు చేశాడు ఇవన్నీ. యేసు ప్రభువును అంగీకరించక ముందు చేసిన వాడే. ఇండ్లలో చొచ్చి స్త్రీలను సహితము మర్యాద లేకుండా బయటకు ఈడ్చి అనేక దుర్మార్గ కార్యాలు చేసినవాడు. ఎప్పుడైతే యేసు ప్రభువాన్ని తన సొంత రక్షకునిగా అంగీకరించాడో ఆ దైవజనుని యొక్క జీవితంలో వ్రేలి పెట్టి చూపించడానికి తప్పు లేకుండా జీవిస్తున్నాడు. ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకున్నది అన్నాడు. ఎంత ధైర్యం అండి పౌలు గారికి. అవును, మన యొక్క జీవితాల్లో కూడా ప్రభువును పోలి నడుచుకోవాలి. ఆయన యొక్క స్వారూప్యం మనలో కనబడాలి. ఆయన యొక్క ప్రేమ మన ముఖంలో ఉండాలి. ప్రియులారా, నిష్కల్మషమైన ప్రేమ మనం ఇతరుల పట్ల చూపించే వారంగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 18వ వచనం, నేరం మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకున్న నేరములలో ఒకటి అయినను అతని మీద మోపిన వారు కారు. అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అను ఒకని గూర్చి ఇతరుతో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను. తమ మతమును గూర్చి. ఏ మతం? క్రైస్తవము మతం కాదు ప్రియులారా. మతం అనేది ఒక మత్తు మందులాడిది. యూదులకు మతం ఉన్నదేమో, యేసు ప్రభువును అంగీకరించిన వారికి మతం ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవాన్ని మతంగా మార్చవద్దు అనే విషయాన్ని పదే పదే చెబుతున్నాను. కొన్ని విషయాల కొరకు దీనిని మతంగా ఉపయోగిస్తున్నారు. కొన్ని రాయితీల కొరకు, బిడ్డల యొక్క క్షేమం కొరకు క్రైస్తవ మతం అని అంటున్నారు. వారి యొక్క ఉద్దేశాలు సదుద్దేశాలు అయితే నేనేమీ అనటం లేదు. కానీ స్వార్థపరుల యొక్క చేతుల్లోనికి ఈ వ్యవస్థ వెళ్ళి క్రైస్తవాన్ని, యేసు ప్రభు యొక్క ప్రేమను మతంగా మార్చవద్దు అని నేను మనవి చేస్తూ ఉన్నాను. 20వ వచనం, ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పెను. నేనటి వాదముల విషయమై ఎలాగున విచారింపవలెనో ఏమియు తోచక యెరూషలేమునకు వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విమర్శింపబడుటకు అతనికి ఇష్టమవునేమో అని అడిగి తిని. ప్రియులారా, ఈ ఫేస్తుకు ఇటువంటి విషయాల్లో పెద్దంత ఇంట్రెస్ట్ లేదు.
నీవు యెరూషలేము వెళతావా అని పౌలు గారిని అడిగాడు ఈ వ్యక్తి. అడిగితే పౌలు గారు ఏమన్నారు అని అంటే 10వ వచనం, అందుకు పౌలు, కైసరు న్యాయపీఠం ఎదుట నిలువబడి ఉన్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే, నాట్ యెరూషలేము. యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని తమరికి బావుగా తెలియను. దేవుని నామానికి స్తోత్రం. ఎవరికి అన్యాయం చేసిన వాడు కాదు పౌలు గారు. ప్రియులరా, ఒకనాడు వారిని హింసించాడేమో, కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారిని అంగీకరించాడో, యేసు ప్రభువారి వ్యక్తిత్వం, యేసు ప్రభువారి స్వారూప్యం, యేసు ప్రభువారి ప్రేమ ఇతరులో నిబిడీకృతమైనట్లుగా మనము గమనించాలి. ప్రియులరా, యేసు ప్రభువారిని హింసిస్తూ ఉంటే, సిలువ వేస్తూ ఉంటే ఆ యేసయ్య సిలువలో పలికిన మాట, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ప్రేమామూర్తి. ఆ ప్రేమ పౌలు గారు తన జీవితంలో అభ్యాసం చేసుకున్నాడు. నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే, యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని తమరికి బావుగా తెలియను. నేను న్యాయము తప్పి మరణమునకు తగినది ఏదైనా చేసిన ఎడల మరణమునకు వెనుక తీయను. దేవుని నామానికి స్తోత్రం. పౌలు గారి త్యాగాన్ని, పౌలు గారి పౌరుషాన్ని మనము తప్పనిసరిగా శ్లాఘించాలి. 21వ వచనం, అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి ఉండవాలని చెప్పుకొనినందున నేను అతనిని కైసరు నొద్దకు పంపించు వరకు నిలిపించవాలని ఆజ్ఞాపించి తిని అనేనా. పౌలు గారి మాటను ఈ అధికారి మన్నించాడు. కాబట్టి పౌలు గారిని చక్రవర్తి దగ్గరకు పంపించడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుని ప్రణాళిక ఎంత ఖచ్చితమైన రీతిగా పౌలు గారి జీవితంలో జరుగుతుందో ఆలోచించాలి. అంతకుముందు అధిపతి వలన కొంతకాలము ఆలస్యమైనప్పుడు కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారము పౌలు గారి జీవితంలో విషయాలు జరుగుతూ ఉన్నాయి. మనము ఆలోచించాలి. మన యొక్క జీవితాల్లో కూడా మనము అనుకున్నవి ఆలస్యం కావచ్చు. మన బిడ్డల యొక్క వివాహాలు ఆలస్యం కావచ్చు. ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? నీవు ఒక ప్రిన్సిపల్ ప్రకారము నీవు జీవిస్తున్నావు. నా కుమార్తె విశ్వాసి, నా కుమార్తెకు విశ్వాసి అయిన అబ్బాయినే చేయాలని నీవు నిర్ణయం చేసుకున్నావు. నేను కట్నం ఇవ్వకూడదు అని నువ్వు అనుకున్నావు. ఈనాడు విశ్వాసులే కట్నాలు అడుగుతున్నారు. విశ్వాసుల సహవాసంలో మేము పెద్దలము అనుకున్న వారే కట్నం ఇస్తున్నారు. వాడు బ్రదర్, అమ్మాయి వయసు పెరుగుతుంటే తర్వాత ఎవడు చేసుకుంటాడు? కట్నమో బొట్టమో ఏదో ఇచ్చి అమ్మాయిని వదిలించుకుంటే మేలు అన్న రీతిగా ఉంది. కన్నావు, పెంచావు, సాతాను చేతులకు అప్పగించవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. కష్టంగా ఉంటాయి పరిస్థితులు, కానీ సాతాను చేతులకు మనము లొంగుతామా? సాతాను యొక్క చేతులకు పరిస్థితులను అప్పగిస్తామా? ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 22వ వచనం, అందుకు అగ్రిప్ప, ఆ మనుషుడు చెప్పుకున్నది నేనును వినగోరుచున్నానని పేస్తుతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పాను. అగ్రిప్ప ఈ రాజుకు పౌలు గారు మాటలు వినాలని ఆశపడ్డాడు. పౌలు గారు సాక్ష్యం చెబుతూ ఉంటే రాజుగారు తన భార్య వినడం విశేషం కదా. అవును, ఆయా సమయాల్లో అపాత్రులమైన మనము ఆయా సభలలో వాక్యం చెబుతూ ఉంటే పెద్ద పెద్ద అధికారులు వచ్చి తగ్గించుకొని వాక్యం వింటూ ఉంటారండి. ప్రసంగాలు చేసేవారు ఈ సత్యాన్ని గమనించాలి. కూర్చుని వినేవారు నీకంటే తక్కువ కాదు, నీకంటే తక్కువ తెలిసిన వారు కాదు.
నా యవన బిడ్డలారా, ఈనాడు దేవుడు తన యొక్క కృప చేత మిమ్మల్ని వేదికల మీద నిలబెడుతున్నాడు, టీవీల్లో చెప్పిస్తున్నాడు, మీకు మంచి పేరు వస్తుంది. అనేక మంది గొప్ప దైవజనులు మీ వాక్య విశ్లేషణ వింటూ ఉన్నారు, అధికారులు మీ వాక్య విశ్లేషణ వింటూ ఉన్నారు. ఎన్నడూ కూడా గర్వపడవద్దు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే నాకు ఎక్కువ గౌరవం ఉంది, పేరు ఉంది అనుకునవద్దు. నో 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 నో. ఆయన హెచ్చాలి, దేవుని సేవలో ఉన్న మనము తగ్గాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. వీలున్నప్పుడల్లా సాక్ష్యం చెప్పాలి. దేవుని వాక్యం చెప్పే ప్రతి సేవకుడు అది క్రొత్త స్థలమైతే సాక్ష్యముతో ప్రారంభించి దేవుని వాక్యాన్ని చెప్పాలని ఒక పెద్దవానిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు సాక్ష్యం చెప్పాలి అనగా ఏ రీతిగా ప్రభువారు తన వైపుకు మిమ్మల్ని ఆకర్షించారో, పాప జీవితం నుండి మారు మనసు ఏ రీతిగా మీరు పొందారో చెప్పగలిగిన నాడు సాతానుడు సిగ్గుపడతాడు, ప్రభువారు మహిమపరచబడతారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 23వ వచనం. కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణమందలి ప్రముఖులతోనూ అధికార మందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞ ఇయ్యగా పౌలు తేబడెను. విన్నారు కదూ, పౌలు గారు వచ్చారు. అగ్రిప్పరాజు తన భార్యతో వచ్చాడు, చాలా హుందాతనంగా ఆడంబరముతో వచ్చాడు. మిగిలిన అధికారులను కూడా పిలిచారు. పౌలు గారు తేబడ్డారు. పౌలు గారికి తరుణం వస్తే చాలు తన సాక్ష్యం చెప్పాలని, అక్కడ కూర్చున్న వారందరూ రక్షింపబడాలనే ఆశ. అవును, ఈనాడు దేవుని సేవకులుగా మనం కూడా పౌలు గారిని అనుకరించాలి. ఏ రీతిగా అనగా మన ముందు కూర్చున్న వారందరూ రక్షింపబడాలనే తపన మన యొక్క జీవితాల్లో ఉండాలి. మనుషులను నవ్వించటానికి, కవ్వించటానికి, మనుషులకు ఏదో స్వార్థపూరితమైన వాగ్దానాలు చేయడానికి కాదు దేవుడు మనను స్టేజ్ మీద పెట్టింది. దేవుడు నీకు ఒక సమయాన్ని ఇస్తే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పేస్తు ఆజ్ఞ ఇచ్చిన తదుపరి పౌలు గారు వచ్చారు. 24వ వచనం. అప్పుడు పేస్తు, అగ్రిప్పరాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుషుని చూచుచున్నారు. ఆ మనుషుడే పౌలు గారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతక తగడని కేకలు వేయచ్చు అతని మీద నాతో మనవి చేసుకొండ్రి. ఇతడు మరణమునకు తగినది ఏమీ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకుందునని అనినందున ఇతని పంప నిశ్చయించి ఉన్నాను. ఇతని గూర్చి మన ఏలిన వారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు కనుక విచారణ అయిన తరువాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటకును అగ్రిప్పరాజా, ముఖ్యముగా మీ ఎదుటికిని ఇతని రప్పించి ఉన్నాను. ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పాను. నేను ముగిస్తున్నాను. ఈ అధ్యాయం కూడా ముగించాలి. ఈ అధ్యాయం ముగించిన తదుపరి సమీక్ష చెప్పాలి. ప్రియులరా, దయచేసి ఈ విషయాల కొరకు మీరు ప్రార్థించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ పౌలు గారు చెప్పింది కానీ, పేస్తు అధికారి చెప్పింది కానీ ఇది అల్లరి మూక కాదు. యూదులు లేని సమయంలో రాజు తన ప్రజలు ఉండగా ఫేస్తు పౌలు గారిని చెరసాల నుంచి తెచ్చాడు. తెచ్చిన తదుపరి ఫేస్తు కూడా పౌలు గారి యొక్క నిర్దోషత్వాన్ని వివరిస్తున్నాడు. ఫేస్తు, అగ్రిప్పలు
పౌలు గారి చెప్పబోతున్న మాటలను వింటున్నారు. విని ఏ విధంగా స్పందించారో 26వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియులారా, ఏ రీతిగా స్పందించారు అనేది రేపటి పాఠంలో నేను చెప్తాను. 25వ అధ్యాయ సమీక్ష కూడా చెప్తాను. పౌలు గారిని చూచి అగ్రిప్ప గారు ఏమన్నాడు, తదుపరి పౌలు గారు ఏ రీతిగా సమాధానం చెప్పారో వచ్చే పాఠంలో నేర్చుకుందాం. ఈ అధ్యాయాలు చెప్తుంటేనే నా శరీరం పొంగుతుంది. దేవుని నామానికి స్తోత్రం. మన యొక్క మాదిరి యేసయ్యను పోలి జీవించాడు పౌలు గారు. పౌలు గారి యొక్క జీవితం ద్వారా అనేక విషయాలు నేర్చుకొని మనం కూడా ఆ రీతిగా జీవించడానికి తీర్మానం చేసుకున్న వాళ్ళని మనవి చేస్తూ ముగిస్తున్నాను. అట్టి కృపా తీర్మానం వాక్యం విన్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడే అనుగ్రహించును గాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Lake Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.